హాయ్ ఫ్రెండ్స్, ఇక అపూర్వ అయితే కాల్ చేసి శివ నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, మనం బయట కలుద్దాం అని ఒక ప్లేస్ చెప్తుంది. ఇక అపూర్వ అయితే ముందుగానే వచ్చేసి ఇక కార్కి స్టైల్గా నుంచుని శివ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శివ అక్కడికి వచ్చి ఏంటి కలవమని చెప్పారు, ఏంటో చెప్తే నేను వినేసి తొందరగా వెళ్ళిపోతాను అని శివ అంటూ ఉంటాడు. ఏమీ లేదు, ఆ పూరి పెళ్ళి ఆగిపోవాలి, దానికి నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అని అయితే అపూర్వ అంటూ ఉంటుంది. దీనికోసమే మీరు పిలిస్తే నేను ఇంతకంటే ఎక్కువ వినదలుచుకోలేదు, నేను వెళ్ళిపోతున్నాను అని అయితే శివ అంటూ ఉంటాడు. ఇక ఒక్క నిమిషం ఆగు శివ అని తను తెచ్చిన ఒక బ్రీట్ కేస్ అయితే చూపిస్తుంది. అందులో అయితే డబ్బులు నగలు కూడా ఉంటాయి. ఇదిగో ఈ డబ్బులు నగలు నీకే, తీసుకుని ఎటైనా వెళ్ళిపో, ఆ పూరిని మాత్రం పెళ్లి చేసుకోకు అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శివ నేను మీరు ఎన్ని ఆశలు చూపించినా సరే నేను మా అక్క భూమి వైపే ఉంటాను అని అయితే అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. బిందుని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, ఆ పూరినే పెళ్లి చేసుకుంటావా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఒక్కసారిగా శివ షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక శివ ఏం సమాధానం చెప్తాడా అని అపూర్వ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరో పక్కన అపూర్వ ఇంట్లో అయితే కూర్చుని బిందు ఏడుస్తూ ఉంటుంది. మరో పక్కన బిందు పూరి శివల పెళ్లి గురించి అయితే గగన్ భూమి చాలా సంతోషంగా ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటూ పెళ్లి ఎలా చేద్దాం అని సంతోషంగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. మరి బిందు శివలు ప్రేమించుకుంటున్నారన్న విషయం అపూర్వకి ఎలా తెలిసింది? ఇప్పుడు గగన్ మీద కోపంతో పగతో అపూర్వ దగ్గరుండి బిందు శివల పెళ్లి జరిపిస్తుందా? అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.